ప్రమాణ స్వీకారం చేసుకోవాలని ఆలోచన ఎమ్మెల్యే ఎన్నికగా అన్న మా భవన విధానాలు ఏం సంగతి అని చెప్పి మీరు అడగవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. 100% దాన్ని మంజూరు చేసి కార్యవర్గ సమక్షంలో మీ నాయకత్వంలో నూతన భవనం నిర్మాణం అయిపోయి దాని ప్రారంభోత్సవాలను ఇంత ఘనంగా చేసుకొని మరి ఇదే సమావేశాన్ని మళ్ళీ పెట్టుకునే విధంగా మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయాలని చెప్పి దాని దసరా దీపావళి తర్వాత మా దగ్గర నుంచి ఆ ప్రతి కాపీ గాని తప్పకుండా తీసుకుంటాం. అలాగే ఈరోజు భారీ వర్షంలో లెక్క చేయకుండా వాగులు వంకలు ప్రవహించిన మీ అందరూ మార్పు కోసం మాకు అత్యధికంగా మెజార్టీతో ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ మార్పు ఏ విధంగా ఉంటుందో రానున్న 3 సంవత్సరాలలో మీరందరూ ప్రతి ఒక్కరు చూస్తారు. బంధువులు, నా దోస్తులు, నా కుటుంబం అంతా మీరే కనుక మీ అందరి సమక్షంలో కూడా నేను ప్రమాణ స్వీకారం చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా సంఘం కోసం గత 8 సంవత్సరాల పాటు సంఘం కోసమే నేను పనిచేయడం జరిగింది. గతంలో కూడా ఏ విధంగా అయితే నన్ను ప్రోత్సహించారో ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా జర్నీలో ప్రతి జర్నీలో మీరు అందరూ కూడా నన్ను ఎప్పుడూ వెళ్ళండి ప్రోత్సహించారు. అదేవిధంగా రాష్ట్ర పెద్దలు వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా నమస్కారం. నాకు ఈ కార్యక్రమం అటెండ్ చేయాలని చాలా ఉంది, కానీ మహబూబ్ నగర్లో ప్రీఫిక్స్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోతున్నాను. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రత్యేకంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్, ఇర్ఫాన్, సతీష్ ఇతరులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఏదైతే భవనం నిర్మాణం చేయాలనుకుంటున్నారో మా వంతు డెఫినెట్లీ మీకు సహాయపడతామని చెప్పి మీరందరూ కూడా శ్రద్ధతో కష్టపడి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా సొసైటీలో కీలకమైన పాత్ర వేస్తారు. మంచిగా చూపించడము, నిజాలు చూపించడము, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి. మీరందరూ కూడా మంచిగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. చేసినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు, అలాగే ఫోటోగ్రాఫర్ అభ్యున్నతి కోసం ఆరాటపడేటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా వేదిక మీదకి రాని వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, నాకు అనిపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. హామీ ఇచ్చినంత ఈజీగా బంగ్లా కట్టడం, దయచేసి స్వాతిముత్యం సినిమాల కమలహాసన్ ఏ రకంగా ఉద్యోగం ఇస్తాయని సోమయాజులు అంటాడో గేట్ వర్క్ నువ్వులు అంటాడు ఉద్యోగం ఇచ్చేదట. ఆ రకంగా పనిచేస్తేనే బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. గతంలో నేను ఏ రకంగా సభ్యుల అభ్యున్నతి కోసం పనిచేసిందో, పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు 24 గంటలు. ఏ సందర్భమైనా నేను రెస్పాండ్ అవుతాను. నాకు దృష్టిలో దయచేసి పదవి ఉన్నా లేకున్నా కలిసి పనిచేస్తాం. ఎప్పుడైనా సలహాలు సూచనలు అడగచ్చు, తీసుకోవచ్చు. దానికి సంబంధించి ఎప్పుడైనా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. సభ్యులకు రెస్పాండ్ అయినా ఇప్పుడు మీరు ఎన్నుకోబడ్డ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు విజయ్ కానీ, ఇర్ఫాన్ కానీ, అల్లం సతీష్ కానీ ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతాం. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘానికి కూడా ఎప్పటికి కూడా కట్టుబడి ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి సంఘాలను అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయాలి. దయచేసి దాని ఒక్కదాన్ని ఎప్పుడైనా ఈ సంఘానికి నేను ఎప్పుడు కట్టు బానిసని అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇచ్చారు. కాబట్టి మన జిల్లా నుంచి కూడా మీరు ప్రతి ఒక్క దగ్గర నుంచి కలెక్షన్ చేసి ఆ సాయం అనేది మీరు ముందుగా ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నా. నెక్స్ట్ రాష్ట్రంలోని ఒక మంచి పేరు ఒకటి పెద్దపల్లి జిల్లాకు మహిళా విభాగం తరఫున అంటే చాలు, ప్రతి ఒక్కరు అంటారు పెద్దపల్లి జిల్లా అంటే చాలు మహిళలకి ఫుల్ సపోర్ట్, 100% సపోర్ట్ అన్నారు. అదే సపోర్ట్ మీ దాంట్లో కూడా సపోర్ట్ రావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి డబల్ అంటే ఒక అసోసియేషన్ ఫార్మేషన్, దాని వర్క్ ప్రాసెస్ అందరూ మీకు తెలియదు ఏం కాదు, కొత్త తెలుసుకోవాల్సింది కూడా ఏం కాదు. యూనిటీ కోసమే అసోసియేషన్. ఆ యూనిటీని కంటిన్యూ చేస్తూ కొత్త అసోసియేషన్, పాత అసోసియేషన్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలను తీసుకొని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మనకు
ఒక గుర్తింపు వచ్చిందో అది కేవలం ఒక ఈ సంఘం ద్వారానే మనకు ఒక గుర్తింపు వచ్చిందని మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు కూడా వాళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో కూడా కేవలం ఒక సంఘంలో ఉన్నందువరకే మనందరికీ ఈ గుర్తింపు ఉన్నది. ఎందుకంటే సంఘాన్ని గౌరవించిన వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఉంటుంది. పెద్దపల్లి జిల్లా గత 6 సంవత్సరాలుగా ఒక ముందుకు సాగుతూ వారి ప్రయాణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినారు. పెద్దపల్లి జిల్లాకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినారు. అలాగే ఇప్పుడున్నటువంటి కార్యవర్గం కూడా అలాంటి మంచి పనులు చేసుకుంటూ ఇంకా మంచి పేరు తీసుకురావాలని మీకు మనసారా కోరుకుంటూ ఆ వెళ్ళే క్రమంలో మా కరీంనగర్ జిల్లా నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మీకు ఎల్లప్పుడూ మేము అందజేస్తామని నేను కోరుకుంటూ, అలాగే గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పటికీ శాశ్వతం కాదని మీరు గుర్తెరిగి ఏదైతే గత పాలక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని సంఘం కోసం మన కోసం సంఘం అని ఒక మనకు నానుడి ఉన్నది. అది పెట్టింది చెప్పింది కూడా నేనే. మీరు ఇక్కడ ఫ్లెక్సీలలో మర్చిపోయారు, దయచేసి అదొకటి మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సంఘం కోసం మనం రెడ్డి భాస్కర్ అంటే ఎక్స్పో అంటే పెద్దపల్లి జిల్లా అంటే ఎక్స్పో అన్న రకంగా వీళ్ళు ఎక్స్పోలో చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రతి ఒక్క విషయంలో రాష్ట్రానికి కానీ తోటి జిల్లాలకు కానీ పెద్దపల్లి జిల్లా ఉంది, ఇంకా ఉంది. భవిష్యత్తులో అన్నకి ఎలాంటి అవకాశం ఉన్నా కానీ మళ్ళీ మాతో కలిసి పనిచేయడానికి రావాలని మనసారా కోరుకుంటున్నా. పాలపూర్వక నిషేధం అనే విధంగా కూడా మా అందరికి సహకరించి మాకు సహాయ సహకారాలు అందించండు. మాకు అన్ని విధాలుగా మా నుండి మీకు సహాయ సహకారాలు ఉంటాయి, మీ నుండి మాకు కూడా సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పెద్దపల్లి జిల్లాకు గతంలో కూడా లాస్ట్ టైం కూడా ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఇది 2వసారి. సరే ఏది ఏమున్నా కానీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా ముందు కొత్త కార్యవర్గానికి మరి వారు పిలువగానే రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో ఇంత ఘనంగా మరి ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు మరి నన్ను పిలవడానికి ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గం నుండి నన్ను పిలవడానికి కూడా నేను సంతోషంగా భావిస్తూ మరి ఈ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అన్న విజయన్న గారికి, ఇర్ఫాన్ అన్న గారికి, సతీష్ అన్న గారికి నా తరఫున మా రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి భవనాన్ని కూడా తొందరగా నిర్మించి ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ విధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి అందరి నాయకులతో కలిసిపోయి వారితో సత్సంబంధాలు ఉంచుకొని మరియు రాష్ట్ర నాయకులతో ఈ విధంగా మంచిగా ఉంటూ వారికి వారధిగా మనం ఉండాలి. కాబట్టి అందరితో మంచిగా ఉంటూ మన మీ జిల్లా సంఘాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురాగలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు కలపటప్పుడు ఒకటే ఒక మాట, బాగున్నామనంటే బాగున్నాం, ఆయన పేరు కలిసి నీ పేరు కలిసి ఒకరోజు కలుసుకున్నాం, తర్వాత వెళ్ళిపోయినాం. కానీ మౌనం మహాశక్తివంతమైనది. చాలా మంది అనుకుంటారు తీరికగా తీసుకుంటారు, తీసుకోవద్దు. మహాసముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోన మనులు ఉంటాయి, మాణిక్యాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి అటు మనందరం ఇంతమంది కూర్చుంటే మీరందరూ మౌనంగానే ఎవరు, అంత మాత్రాన మీరు చిన్నవాళ్ళు కారు. మీలో కూడా ఎంతో కనపడని శక్తి ఉంది. ఆ శక్తి అయితే దూరం నడిపించింది. పెద్దపల్లి నుంచి బస్సులు కట్టుకొని ప్రతిసారి చూస్తున్నాను, బస్సులు కట్టుకొని ఎక్స్పో ప్రచారి సంఘం కోసం మీరందరూ పనిచేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అధ్యక్ష పదవి లేకున్నా కానీ పెద్దపల్లి జిల్లాకున్న అనుబంధంతో ఇప్పుడు మీరే అన్నారు 1వ అధ్యక్షుడు, 2వ అధ్యక్షుడు, 3వ అధ్యక్షుడు అంటే పెద్దపల్లి జిల్లాకి, నల్గొండ జిల్లాకి అంత అనుబంధం ఉంది. అదే అనుబంధంతో వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరి ముందు నేను అందరినీ కూడా సభాముఖంగా ఆనందంగా ఉంది. ఏది ఏమైనా కానీ మీరు ఒక గొప్ప విషయం చూస్తున్నారు.
మాజీ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ గారు, ప్రస్తుత అధ్యక్షులు విజయ్ గారు ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఉండటం మీ పెద్దపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్ల గొప్పతనంగా నేను భావిస్తున్నాను. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచినోడికి ఎలా పుల్లలు పెట్టాలి, గెలిచిన ఆయన ఓడిపోయినోడిని ఇంకెక్కడ ఔపికుండా చేయాలని ఎక్కడైనా మనం చూస్తుంటాము. కానీ పెద్దపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్ల స్ఫూర్తి తరఫున వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గెస్ట్ వచ్చి ముందు మీరు లేరు, దయచేసి ఇలాంటి గెస్ట్ మనం విలువేయాలి, గౌరవించాలి. అలాగే మనకున్న ఫోటోగ్రాఫర్స్ ప్రోగ్రామ్స్కి అయితే వెళ్తారు కాబట్టి మీటింగ్ కూడా సజావుగా వచ్చి ముందుకు వచ్చి మీరు ఒక సంఘానికి సేవ చేసినట్లయితే మీరు ఎన్నుకున్నటువంటి టీమే ఏదైతే ఉందో వాళ్ళు ముందుకు పోవడానికి వీలవుతుంది. అలాగే దయచేసి భాస్కర్ గారు కూడా మరి వారికి ఇన్ని రోజుల నుంచి 8 సంవత్సరాల నుంచి పెద్దపల్లికి తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళ టీం మొత్తం కలిపి ఒక ప్రథమ నిలిపించారని గతంలో కూడా చెప్పిన. అలాగే వారికి కూడా వెళ్ళిలాంటి ఉండి వారి భవన నిర్మాణానికి మరి ఇంటి భవన నిర్మాణం కూడా అంది ప్రతి ఫోటోగ్రాఫర్స్ అందరి జిల్లాల నుండి రాష్ట్రం నుండి కర్ణాటక అవసరాలు ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది కాబట్టి అవసరమైతే ఆల్ ఇండియా లెవెల్లో కూడా తీసుకొచ్చి ఇటువంటి భవనాన్ని కూడా మనము పిలిచి మీరందరినీ కూడా భవన నిర్మాణం కృషి చేయాలి. ఎమ్మెల్యే గారు ఈజీగా భవనం పరిశీలిస్తున్నారు. వీళ్ళకి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ మంచి హృదయంతో ఉన్నారు కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర తీసుకున్నటువంటి సద్వినియోగపరుచుకొని వారి యొక్క మంచి బిల్డింగ్ కట్టి రాష్ట్రంలోనే మళ్ళీ పెద్దపల్లి జిల్లాను మేమే ముందున్నాము అనేటువంటి దాన్ని మీరు తీసుకురావాలని మీ అందరి తరఫున మరి మంచి భోజనం అందించి అడగగానే మరి రాజశేఖర గారు మాకు భోజనాన్ని అందించారు. మరి మంచి భోజనం కూడా తినాలి. ఎంతసేపు ఓపిక ఉన్నప్పుడు రుచికరమైన భోజనాలు అందిస్తున్నటువంటి మా పూజా కళాకారుల నేత రాజశేఖర గారికి మరి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతేనా? ఫోటోగ్రాఫర్ల ఐక్యత. మిగతా అన్ని జిల్లాల వాళ్ళు చెప్తున్నారు, నిజంగా కూడా చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లా అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఎందుకు లేదు అంటే గతంలో పెద్దపల్లి జిల్లా ప్రమాణ స్వీకారానికి దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనవడు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చిన తర్వాత అంటే ఈ వేదిక మీద ఇంతకుముందు మిత్రులు చెప్పారు, గెలుపోటములు సహజంగానే మేమందరం ఒకటే అని చెప్పి ఒకే మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలో ఒక నినాదం ఇస్తున్నారు. గెలుపోటములు సహజం కానీ మాదంతా ఒకటే కుటుంబం, మేమంతా పెద్దపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్ల సభ్యులం అని చెప్పి. మిత్రులారా, అది స్పిరిట్ అంటే. ఆ విధమైన స్ఫూర్తితో ఉండాలి లీడర్. గెలుపోటములు సహజం. కరోనా వచ్చి ఎవరు చచ్చిర్రో ఎవరు బతికిర్రో, ఈ రోజు నుంచి బయటికి వెళితే ఎవరు చనిపోతారో ఎవరు బ్రతుకుతారో తెలియదు. ఎవరి కొరకయ్యా ఈగోలు? ఒకరిని ప్రోత్సహిస్తారు, ఇంకోని ప్రోత్సహిస్తారు. ఎవరి కొరకు? పెద్దపల్లి రెడ్డి భాస్కర్ ఎక్స్పోకి కార్లు వస్తుంటే అందరూ బస్సులు తీసుకొని ఎవరు వస్తారంటే దట్ ఈజ్ పెద్దపల్లి అని చెప్పేసి బస్సులు తీసుకొని వచ్చిన వ్యక్తి. అరే పెద్దపల్లి జిల్లా ఎందుకు ఇంత డెవలప్ అయిందంటే కేవలం రెడ్డి భాస్కర్ ఒకటే కాదు, రాముడికి లక్ష్మణ్ లెక్క తోడున్న నా తమ్ముడు విజయ్ అని చెప్పేసి. మరి వాళ్ళిద్దరి మధ్యన ఒక సమాధానకర్త అంటే సమన్వయం చేసేటోడు ఈడే తమ్ముడు సీను లేచిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళ ముగ్గురి కోఆర్డినేషన్ ఏంటంటే రెడ్డి భాస్కర్ ఏమో దన్న గట్టిగా మాట్లాడతాడు. అంటే పెద్దపల్లి జిల్లా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే వారి ముగ్గురు మధ్యన ఎలాంటి పొరపచ్చలేదు. దట్ ఈజ్ అసోసియేషన్, దట్ ఈజ్ మెంబర్షిప్ అనేది. వాళ్ళ ముగ్గురు కలిసి ఏ రోజు కూడా నేను పదవి నాకు పదవి అని కొట్లాడుకోలే. 2 రోజుల క్రితం కూడా వాళ్ళు సామరస్యంగా మాట్లాడుకున్నారు. అప్పటికప్పుడు వాళ్ళు ఒక ప్యానల్ వేసుకొని నిలబడ్డారు గెలిపోవటం తర్వాత అని. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందా? ఒక అధ్యక్షుడు పిలిస్తే సెక్రటరీ మీటింగ్ రాడు, సెక్రటరీ పిలిస్తే కోశాధికారి మీటింగ్ రాడు. డబ్బులు ఎన్ని ఉన్నాయో చెప్పంటే కోశాధికారి చెప్పాడు. ఏం జరుగుతుంది? సంఘాలు ఎక్కడ డెవలప్ అవుతాయి? ఇక మరి పెద్దపల్లి జిల్లాకున్న పేరు మిగతా ఎందుకు జిల్లాలకు రావట్లేదు? మిగతా జిల్లాలకు రావాలంటే ఈ పెద్దపల్లి జిల్లాలో ఏదైతే యూనిటీ ఉందో ఆ యూనిటీని మనం పక్కకు తీసుకెళ్ళాలి. ఆ యూనిటీని మనం చెప్పాలి.
ఇవాళ పెద్దపల్లి జిల్లాలో రెడ్డి భాస్కర్ గత 6 సంవత్సరాలు పోటీ చేసిండు, విజయ్ సెక్రటరీగా చేసిండు, ఇద్దరు కలిసి పోటీ చేసిరు, గెలుపోవటంలో సహజం. అదే ప్రమాణ స్వీకారానికి విజయ్ ఎలాంటి యువ పెట్టుకోకుండా రెడ్డి భాస్కర్ని ఆహ్వానించాడు. అదే రెడ్డి భాస్కర్ నాకెందుకులే ఇది అని చెప్పి ఇంటికాడ కూర్చోకుండా వచ్చి తన స్పీడ్ చూపించుకోండు. అందుకనే గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇద్దరు కూడా ఎవరు తక్కువ కాదు. మీ అసోసియేషన్లో ఎవరు పెద్దపల్లి జిల్లాని నెగిటివ్గా చూడకండి, ఎక్కడ నెగిటివ్గా ప్రచారం చేయకండి. వ్యక్తులు ఇవాళ ఉంటారు, పోతారు. వ్యవస్థ జీవితకాలం మనకు అన్నం పెట్టేది ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీ కళామ తల్లికి మనం నమ్ముకొని బ్రతకాలి. నాకు ఇవాళ ఓపుకుంది, వచ్చిన రేపు పని అవసరమైతే చేస్తా, లేకపోతే నేను చేయను, ఇంకెవరో వస్తారు. కానీ అన్ని కళల కళ్ళ గొప్ప కళ నా ఫోటోగ్రఫీ, కళామ తల్లి కళ. అన్ని జాబుల కంటే వైట్ కాలర్ జాబు దట్ ఈజ్ ఫోటోగ్రాఫర్ అనేటోడివి నీవు. ఈ ఫోటోగ్రఫీ వృత్తిలో ఉంటూ ఒక ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ, మనలో మనం గొడవలు పెట్టుకుంటూ, మనలో మనం సంఘ విచ్ఛిన్నం చేసినప్పుడు ఏమవుతుందంటే, విజయ్కి చెప్పేటోడు విజయ్ చెప్తాడు, భాస్కర్ చెప్పేటోడు భాస్కర్ చెప్తాడు. దీనివల్ల సంఘం విచ్ఛిన్నమైంది. సంఘం విచ్ఛిన్నమైనప్పుడు ఫోటోగ్రాఫర్కి రావలసిన ఏ ఆర్థిక సహాయమైనా లేదా పెద్దపల్లి జిల్లాకున్న పేరు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కనుక దయచేసి ఎవరైనా సరే, ఇర్ఫాన్ గారి గురించి చెప్పాలి. నిజంగా మాకు చాలా సుపరిచితుడు. గోదావరి కాడి నుంచి వచ్చి ఎక్స్పోలో కానీ రెడ్డి భాస్కర్ వీళ్ళ టీం వచ్చిందంటేనే ఏ రోజు ఎక్స్పోకి ఒకరిద్దరు రారు. ఎప్పుడు వచ్చినా 10 మంది 15 మంది వచ్చి ఎక్స్పోలో కూడా సర్వీస్ చేస్తారు. మరి ఇలాంటి పెద్దపల్లి జిల్లా ఇంకా ముందుకెళ్ళాలని, సతీష్ చూస్తే సైలెంట్గా ఉన్నాడు, కానీ ఫస్ట్ మైక్ ఇస్తే చాలా స్పీకర్గా మాట్లాడుతున్నాడు. అరే ఏందే పెద్దపల్లి జిల్లాని ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీలో తెలియదు, కానీ ఎవరికి వాళ్ళే ప్రతి విషయంలో అందరికీ టాలెంట్ ఉంది. మరి అదే విధంగా ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలని, ఎలాంటి ఈగోలకు పోకుండా ఒకరినొకరు గౌరవించుకుంటా భవిష్యత్తులో రాష్ట్రంలో కూడా క్రియాశీలకంగా మీరు ముందుకు రావాలని, అందరూ కలిసిపోయి మనం ఏదైతే ఫోటోగ్రాఫర్ల కొరకు ఈ సంఘం ఉందో, ఈ సంఘం ద్వారా ఎక్కడైతే ఆపదల ఫోటోగ్రాఫర్ ఉన్నారో ఆ ఫోటోగ్రాఫర్కి సహాయం చేసే విధంగా పెద్దపల్లి జిల్లా మరొకసారి మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి, ఇక మా సొంత అయితే మేము మాట్లాడుకోవద్దట, మా గురించి మేము ఏం చెప్పొద్దట, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి. అందుకనే ఇప్పుడు ఏది చెప్పినా పెద్దపల్లి జిల్లాకి శుభాకాంక్షలు, వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా, యాదాద్రి జిల్లా, భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, అదేవిధంగా వరంగల్ జిల్లా, ఇంకా వరంగల్ సిరి రవి, కరీంనగర్, మంచిర్యాల సతీష్, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి కమిటీ ఈ వేదిక ఇళ్ళకు వచ్చినప్పుడు చూసిన గట్టిగా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా మీరు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వివిధ జిల్లాల నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఈ జిల్లా నాయకులకు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ పెద్దలకు, మిత్రులకు, సోదరిమణులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్తే. ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ గారికి, కోశాధికారి అల్లం సతీష్ కుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, ఒక మార్పు కోసం అనే నినాదంతో కొత్తగా కార్యవర్గం వచ్చింది. కాబట్టి గతంలో రెడ్డి భాస్కర్ గారు అద్భుతంగా పనిచేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో పెద్దపల్లి కంటూ ప్రత్యేక స్థానం తీసుకొచ్చారు. ఇక్కడే ప్రాబ్లం ఉంది ఏంటంటే, గతంలో బాగా పనిచేసిన తర్వాత మీరు మార్పు కోసం వచ్చారు. ఇప్పుడు బాగా మార్పు తీసుకురాకపోతే రేపు 3 సంవత్సరాల తర్వాత చాలా ఇబ్బంది ఉంటుంది.
కాబట్టి గురుతరమైన బాధ్యత. మార్పుని ఆహ్వానిస్తూ మీకు మంచి మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ అధికారంతో మీరిచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ప్రతి అంశాన్ని మీ పదవీ కాలంలో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని ఆశిస్తూ, యాక్చువల్గా నేను ప్రమాణ స్వీకారం చేయించుంటే నేను ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని మీ అందరి ముందని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించేవాడిని. ఈరోజు నాకు అదృష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు చేయించారు. మీరు సేఫ్ అయ్యారు ఒక రకంగా. అయినప్పటికీ మేనిఫెస్టో అనేది ఒక ప్రమాణ పత్రం కాబట్టి దాంట్లో ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటి యొక్క అమలుకి పూర్తి స్థాయిలో మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఆశిస్తూ, దానికి ఒక సాధారణ సభ్యుడిగా రేపు పొద్దున ఎవరైనా ఎన్నిక కావచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ నా సహకారం పూర్తిగా ఒక ఫ్యాకల్టీగా కానీ అన్ని రకాలుగా ఈ పెద్దపల్లి జిల్లాకు ఉంటుందని తెలియజేస్తూ, ఇంతకుముందు తులసి గారు, ఇంతకుముందు మన కేదార్ రెడ్డి గారు చెప్పారు, లేటుగా స్టార్ట్ అవుతాయి మీటింగ్లు, లేటుగా స్టార్ట్ అవుతాయి. ఎక్కువ ప్రాబ్లం వరకు తెలుసా నాకే. నా చేతికి మైక్ వచ్చేసరికి 3 అవుతుంది. మీ అందరికంటే ప్రాబ్లం నాకే, వీళ్ళప్పుడు కాదు. అంటే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత నా చేతిలో మైక్ పెడతారు. మైక్ పెట్టిన తర్వాత మీరు అందరూ ఏమనుకుంటారంటే హుసేన్ సార్ చేతికి మైక్ పోయిందంటే మళ్ళీ ఒక అర్ధగంట మాట్లాడతాడు. నేను చెప్పే మంచి విషయాలైనా మీ బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. మేము ఎప్పుడు వచ్చాము, 3ంటికి వచ్చామా? కాదు, మేము తొందరగానే వస్తాం. కాబట్టి దయచేసి భవిష్యత్ అనేది ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ భవిష్యత్తు అంటే ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే ఎంఎల్ టెక్నాలజీ ఫోటోగ్రఫీలోకి వచ్చాక ఫోటోగ్రఫీ భవిష్యత్ అనేది చాలా రకాలుగా మారబోతుంది. ఫోటోగ్రాఫర్స్ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయబోతుంది. ఉదాహరణకి ఎడిటింగ్ తీసుకుంటే ఈరోజు మనకంటే వేగంగా మన అమెచ్యూర్, మన కస్టమర్, చిన్నపిల్లలు కూడా ఎడిటింగ్ చేసేసి అవుట్పుట్ ఇచ్చే పరిస్థితి చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత ఉంది కాబట్టి మీకు ఈ విషయం ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇలాంటి వేదికలు మీకు దొరకడం అనేది మీరు చేసుకున్న అదృష్టం, మహాదృష్టం. ఎందుకంటే ఉచితంగా మీకు దొరుకుతుంది. భవిష్యత్తులో ఒక్కటే ఒక విషయం ఖమ్మం గురించి మాట్లాడేదిగా చెప్తున్నాను సాధారణ ఫోటోగ్రాఫర్గా. ఖమ్మంలో జరిగిన మున్నేరు వరదలు అనేది ఒక 100 సంవత్సరాల పైనుంచి ఎప్పుడు కూడా ఎవరు చూడని వరదలు, అంటే ఈ తరం చూడని వరదలు. ఫోటోగ్రాఫర్స్ యొక్క దుస్థితి చూసినప్పుడు స్లాబ్ లెవెల్కి వెళ్ళిపోయి లోపల ఉన్న సీలింగ్ కూడా ఊడి ముక్కలైపోయి వెళ్ళిపోయాయి, కూలర్లు కొట్టుకొని వెళ్ళిపోయాయి, వాషింగ్ మిషన్లు బయటనే వెళ్ళిపోయినాయి. చాలా దారుణాతి దారుణం ఏంటంటే వీడియో కెమెరాను ఫోటో కెమెరాను తీసుకెళ్ళి 2 అంతస్తుల బిల్డింగ్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చే లోపల మళ్ళీ ఇంట్లోకి పోయే పరిస్థితి లేకుండా కేవలం 10 నిమిషాల 15 నిమిషాల వ్యవధిలో వరదలు ముంచెత్తాయి కాబట్టి సర్వస్వం కోల్పోయాను. కానీ నేను ఆ చెక్ పంపిణీ కార్యక్రమంలో నాకు ఎలక్షన్ కమిషన్ అంది, ఇలా వేదిక మీదకి వెళ్ళొచ్చు కానీ మీరు కొత్తగా అది ఇస్తాం ఇది ఇస్తామని హామీ ఇవ్వద్దు, మీ చేతులు చెక్ ఇవ్వద్దు అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను ఖమ్మంలో ఉండి వేదిక మీదకి కూడా వెళ్ళలేదు, వేదిక మీద కూడా వెళ్ళలేదు, ఆడియన్స్లోనే కూర్చున్నాను. సందర్భం మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. 35,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించగలిగాం. కారణం ఏంటంటే సంఘం కోసం మనం, మన కోసం సంఘం కోసం మనం పనిచేస్తే మన కోసం సంఘం ఖచ్చితంగా ఉంటుందని కన్నీటిని తుడవడానికి వాళ్ళు సర్వస్వం కోల్పోతే కొద్దిమంది మిత్రులు నా దగ్గరికి వచ్చి చెప్పారు, మన సంఘం 4 సీఎంలతో సమానం సార్, దాదాపు 40,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా 10,000 సహాయం ప్రభుత్వం ప్రకటించింది, ఇంకా ఇవ్వలేదు, సర్వే చేస్తున్నారు. మన సంఘం నుంచి దాదాపు 40,000 ఆర్థిక సహాయం అందించారే, 4 సీఎంలతో సమానం సార్ మన సంఘం అని చెప్పినప్పుడు నా కళ్ళు చెమర్చాయి. ఇది ఎందుకు సార్ చెప్పడిందంటే, సంఘం సంఘటితమైన శక్తితోటి ఎక్కడో ఉన్న నల్గొండ జిల్లా నుంచి పసుపులేటి కృష్ణ గారు ఆ జిల్లా అధ్యక్షులుగా 58,000 రూపాయలు సంథింగ్ పంపించారు, దగ్గర 60,000. మాకు పంపించడమే కాదు, మళ్ళీ 20,000 రూపాయలు మణుగూరు కూడా పంపించారు. మణుగూరులో 4 ఫోటోగ్రాఫర్లు మునిగిపోయారు. నిన్న సాయంత్రం వాళ్ళకి 25,000 రూపాయల చొప్పున సహాయం అందింది. యాక్చువల్లీ ఈ సహాయం అందడంలో రాష్ట్ర కమిటీ కృషి ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, తర్వాత ఈ మన శైలేంద్ర గారు, ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా మాట్లాడి ఇది అత్యవసర పరిస్థితి, దీంట్లో డబ్బులు రిలీజ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ మా సలహా తీసుకుంది, మేము ఇవ్వాలన్నాము, ఇచ్చారు. రాష్ట్ర కమిటీ నుంచి ఒక 10,000 వచ్చాయి, రాష్ట్ర ఫండ్ నుంచి ఒక 10,000 వచ్చాయండి, జిల్లా కమిటీ నుంచి ఒక 5,000 వచ్చాయండి, తర్వాత నల్గొండ జిల్లా నుంచి 58,000,
సూర్యాపేట జిల్లా నుంచి కూడా నిన్న మొన్న 50,000 రూపాయలు ఇప్పించారు, మళ్ళీ మణుగురు పంపించారు. అలాగే మెదక్ జిల్లా నుంచి దాదాపు 58,000 వచ్చాయి. అలాగే కరీంనగర్ జిల్లా నుంచి 16,800, 17,800 వచ్చాయి, మళ్ళీ మణుగురు పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి కూడా రాబోతున్నాయి. నేను ఈ జిల్లాలకి ఇచ్చిన వారికి, ఇవ్వని వారికి, బాధపడిన వారికి అందరికీ కూడా ఖమ్మం జిల్లా వాసిగా నా తోటి ఫోటోగ్రాఫర్స్ ఆదుకున్నందుకు మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా కష్టకాలంలో సర్వస్వం కోల్పోయారు. బియ్యం స్టాక్ పెట్టుకున్నా కూడా తడిచి ముద్దలు ఉబ్బిపోయి బస్తాలు బయటపడేయాల్సిన పరిస్థితి. ఏ అన్నం కోసం అయితే క్యూలో నిలబడ్డారో ఆ బియ్యాన్ని రోడ్డు మీద బురదలో పడేసిన సందర్భం. పనికి రాక వండుకునే పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు, బట్టలు వేసుకోవడానికి లేవు. ఇలాంటి దారుణమైన స్థితిలో మన సంఘం ఆదుకున్న తీరు. పక్కనున్న మచిలీపట్నం నుంచి కూడా 17,000 రూపాయలు పంపించారు. 17,000 రూపాయలు పంపించారు. ఒక పక్కన విజయవాడలో వరదలు వస్తున్నాయి, ఒక పక్కన ఆంధ్రాలో కూడా ఫోటోగ్రాఫర్లు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే మాకు ఒక ఆలోచన వచ్చింది, శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడికి వస్తారు కాబట్టి మాట్లాడదాం అనుకున్నాను. తోటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఏదో ఒక సహాయం ఎలక్షన్ కమిటీతో మాట్లాడి వారు ఆమోదిస్తే మన రాష్ట్ర సంఘం నుంచి కూడా ఏదైనా సహాయం వాళ్ళకు కూడా అందించాలని ఒక ఆలోచన వచ్చింది. మేము నాయకులం కాదు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడాలి, ఆయనతో మాట్లాడి ఎలక్షన్ కమిటీ ఆమోదించాలి. దాన్ని ఆమోదిస్తే దాని ద్వారా వాళ్ళకి సహాయం అందొచ్చేమో. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే మిత్రులారా, సంఘాన్ని కాపాడుకుందాం. వృక్షో రక్షతి రక్షిత అనే సామెత ఎంత నిజమో నాకు తెలియదు కానీ పూర్తిగా, అంటే వృక్షాలు మనని కాపాడతాయి, కానీ సంఘో రక్షతి రక్షిత అనేది మాత్రం సంఘాన్ని మనం కాపాడుకుంటే సంఘం మనని కాపాడుతుంది అని చెప్పడానికి ఖమ్మం వరదలే ఒక ఉదంతం, ఒక ఉదాహరణ. రేపొద్దున వాళ్ళకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాం. కాబట్టి మరొకసారి పెద్దపల్లి జిల్లా అసోసియేషన్కి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపునైతే సాధించి పెట్టారు గత కమిటీ. దాంట్లో గత కమిటీలో పొగుల విజయ్ గారు ఉన్నారు, తను కూడా చిన్న పదవుల్లో ఉన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజము, ఎన్నికలు స్నేహపూర్వకంగా జరగాలి, ఫ్రెండ్లీగా జరగాలి. రేపొద్దున నేను గెలిచినా ఓడినా ఎటువంటి విచ్ఛిన్నం, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి వర్గాలు ఏమీ కావు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కలిసి పనిచేయడానికి నేను సర్వదా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు మనకి భోజనాలకి మీటింగ్కి స్పాన్సర్షిప్ ఎవరు దొరుకుతారని చర్చ నా దాకా వచ్చింది. వచ్చినప్పుడు పెద్ద మనిషి ఉన్నారు అక్కడ, మీకు అక్కడ పక్కనే ఉన్నారు, ఒక్కసారి పోయి అడగండి అన్నాను. అంటే ఒక్కసారి పోయి అడగండి అంటే అడిగిందే తడవుగా ఎమ్మటే అసలు గ్రీన్ సిగ్నల్ నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అన్నట్టు, ఎప్పుడు అవకాశం వస్తుందా అన్నట్టుగా వెంటనే మనకి ఈరోజు భోజన సౌకర్యం కల్పించినటువంటి రాజేష్ రెడ్డి గారికి, అంటే తను గోదావరి వరదలు వచ్చాయంటే సహాయం చేశారు, చిన్నపిల్లల కంటే సహాయం చేశారు. రాష్ట్రం ఎక్స్పోజ్ చేస్తుంది, ఆటోలు పెడుతున్నాం సార్ అంటే ఆటోల్లో ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ నుంచి వస్తారు సార్ అంటే ఆటో స్పాన్సర్షిప్ కూడా చేసేవాళ్ళు. చిన్న పొరపాటు మా వల్ల కూడా జరిగింది. చిన్న పొరపాటు ఏంటంటే ఎక్స్పో సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించలేకపోయాం. ఎందుకంటే ఈ ఎక్స్పో అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒక పక్కన ఎన్నికల వాతావరణం, ఒక పక్కన ఏం జరుగుతుందో తెలియని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్స్పో జరిగింది. దానివల్ల అక్కడ అనేక ఛాలెంజెస్ మాకు ఏర్పడ్డాయి. విఐపీలు, మంత్రులు దొరకపోవడం, ఎమ్మెల్యేలు దొరకపోవడం, ఈ పూట అంటే రేపు అంటే సాయంత్రం బడ్జెట్ సమావేశాలు జరగడం, దీనివల్ల మేము ముగ్గురమే పనిచేసి రావడం, దానివల్ల మిమ్మల్ని ఆహ్వానించలేకపోయాం సార్. కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానించలేకపోయాం, చాలామందిని కూడా ఆహ్వానించలేకపోయాం. నేను ఒకటి విన్నాను, సహాయం కావాల్సినప్పుడు మేము గుర్తొస్తామా, ఇలాంటప్పుడు మేము గుర్తుకు రామా అనే ఒక మాట నేను విన్నాను. మీ ద్వారా కాదు, వేరే వాళ్ళ ద్వారా.